హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. హిమాయత్ నగర్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్ వేణుగోపాల్ వరవరరావు అల్లుడు కాగా మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీ నగర్లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్కు గురయ్యారు. ఒక అధికారి ఇన్ని ఆస్తులు సంపాదించడం సాధ్యమా అన్న అనుమానాన్ని మనోడు పటాపంచలు చేసి అవతల పారేశాడు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా, రెరా డైరెక్టర్గా క్యాష్ కొట్టు, అవినీతి పట్టు అన్న తరహాలో పర్మిషన్లు ఇచ్చి పడేశాడు. దీంతో డబ్బులే డబ్బులు, ఆస్తులే ఆస్తులు. అయితే ఆస్తులన్నీ బినామీల పేర్లపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం 234 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్తో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోనూ మనోడు బాగానే భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 70% ఆస్తులు బినామీ పేర్లపైనే పెట్టారని చెబుతున్నారు. తమ్ముడు నవీన్ కుమార్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. యాదాద్రిలో 66 ఎకరాల భూమి ఉందని కనుగొన్నారు. సిద్దిపేటలో 10 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 30, కడగండ్లలో 48 ఎకరాల భూమిని శివబాలకృష్ణ తన సొంతం చేసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. అయితే ఈడీ, ఐటీ ఎంట్రీ అయితే శివబాలకృష్ణ ఆస్తుల వివరాలను తెలిసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఏసీబీ విచారణలో వెల్లడైన వివరాలను తమకు అందించాలని ఈడీ, ఐటీ అధికారులు కోరినట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్తో పాటు ఆస్తుల వివరాలను కూడా తమకు పంపాలని ఈడీ, ఐటీ అధికారులు ఏసీబీని కోరడంతో ఇక మనోడికి దబిడి దివిడే అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో అన్ని ఆస్తులు కూడబెట్టడంపై అధికారులు నోరెళ్లబెడుతున్నారు. ఇద్దరున్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్నీ రిజిస్టర్ చేయించడం జరిగింది. టోటల్గా ఇవి ఇచ్చేస్తే ఫైనల్ డిస్ట్రిక్ట్లో అరౌండ్ 1 or 2 acres ఉన్నాయి. సో అందులో మ్యాక్సిమం పోర్షన్ అక్కడ ఉండడం జరిగింది. అందులో కొడకండ్ల మండలంలో అరౌండ్ 48 acres, పాలకుర్తిలో 27 acres, రఘునాథ్పల్లిలో ఒక 2.2, జాఫర్గఢ్లో ఒక 20 acres, అట్లాగా వేరియస్ ప్లేసెస్లో ఈయన పెట్టడం జరిగింది. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా అరౌండ్ 38 acres, 39 acres కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం.